హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుంగనూరు రోడ్. నేను మీ చంద్రెడ్డి. సో ఈరోజు అయితే మనం కాటరేమ్మ టెంపుల్లో ఉన్నాం. నిన్న నైట్ నా ఫ్రెండ్ వండుకొని కాటరేమ్మ టెంపుల్కి వెళ్దామన్నాడు. అందుకని ఇంకా సడన్గా బయలుదేరాల్సి వచ్చింది. సో మార్నింగ్ ఒక 5:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఏంటంటే డైరెక్ట్ కాటరేమ్మ టెంపుల్కి వచ్చాము. అండ్ ఏంటంటే ఇక్కడ మనకైతే దర్శనం అయిపోయింది. ఇకపోతే మనం ఇంకా రిటర్న్ వెళ్తాము. సో మొన్న చేసిన వీడియో ఉంది కదా, లైక్ ఇది మెజెస్టిక్ నైట్ లైఫ్. సో అదైతే చాలా వైరల్ అయింది. అంటే ఏంటంటే సో 987 వ్యూస్ దాకా వచ్చాయి టోటల్ వీడియోకి. అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా బాగానే ఉంది. అండ్ వాచ్ అవర్స్ కూడా 25 hours దాకా వచ్చాయి. సో అదేవిధంగా ఈ టెంపుల్ ఏంటంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ టెంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోలు ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే కంప్లీట్ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో మొత్తం అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనమైతే మార్తెల్లి నుంచి కరెక్ట్గా 4:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ నా ఫ్రెండ్కి కాల్ చేశాను. నా ఫ్రెండ్ అయితే కాల్ పిక్ చేయలేదు. అందుకని అయితే మనం ఒక 5:30కి అయితే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ బేసిక్ ఏంటంటే లైక్ ఎవ్రీ టైం నేను ఎప్పుడైనా ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు నైటే పెట్రోల్ ఫిల్ చేసి పెట్టేస్తాను. బట్ ఏంటంటే ఈసారి కొంచెం పార్టీస్ ఉండడం వల్ల, ఫ్రెండ్స్తో బయట తిరగడం వల్ల అయితే నేను చూసుకోలేదు. పెట్రోల్ ఉందని అనుకున్నాను. బట్ ఏంటంటే మన దాంట్లో కొంచెం ఫ్యూల్ అయితే తక్కువే ఉంది. అందుకని అయితే ఇంకా డైరెక్ట్ పెట్రోల్ బంక్ వెళ్దామని అక్కడికి వెళ్ళాను. సో చూడొచ్చు లైక్ ఏంటంటే సో మార్నింగ్ 5:30కి లేచి మంచిగా నేనైతే డ్రెస్అప్ అయ్యాను అనమాట. నేనైతే జాకెట్ వేసుకున్నాను, హ్యాండ్కి అయితే గ్లౌజెస్ వేసుకున్నా, షూ కూడా వేసుకున్నా. బట్ నా ఫ్రెండ్ అయితే సో సింపుల్గా వచ్చేసాడు. సో అప్పుడైతే తెలియలేదు. బట్ వెళ్తుంటే అతనికి అర్థమైందనమాట, ఓ విపరీతమైన చలి ఉంది బెంగళూరులో అని. ఇకైతే మనం పెట్రోల్ బంక్ వెళ్ళాం. పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత అక్కడైతే అప్పుడే స్టార్ట్ చేశారు. సో పెట్రోల్ బంక్ అప్పుడే, ఇది మార్తెల్లి అంటే మహదేపురం దగ్గర ఉంటుంది. ఇక్కడ 5:30కి స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఫ్యూయల్ వేయడానికి మినిమం ఒక 1/2 hour పడుతుంది. బికాజ్ ఏంటంటే సో వాళ్ళు కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్యూయల్ చెక్ చేసుకోవడం కానీ, లైక్ రీడింగ్స్ తీసుకోవడం కానీ. అందుకైతే మనం అక్కడే వెయిట్ చేస్తున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా రీడింగ్స్ తీసుకుంటున్నారు. సో ఇంకా ఒక 10 minutes పడుతుంది, లేదంటే ఇంకా 15 minutes పడుతుందని అన్నారు. అందుకే నా ఫ్రెండ్ అయితే అడిగాను, సో ఏం చేద్దామని. నా ఫ్రెండ్ అన్నాడు ఇంకా ముందర వేసుకుందాం అక్కడ టీన్ ఫ్యాక్టరీ దగ్గర అన్నాడు. సరేలే వెళ్ళను, మన దగ్గర ఇంకా ఒక 1/2 liter పైన ఉంది కదా, సో మినిమం ఒక 20 kilometers వస్తుంది. సో వెళ్దామని చెప్పి మనమైతే ఐటీ గేట్ నమ్ముకొని అయితే మనం వెళ్తున్నాము. సో చూడాలి ఐటీ గేట్లో కూడా మనకి ఫ్యూయల్ వేస్తారా లేదా అని. ఒకవేళ ఐటీ గేట్లో మనకి ఫ్యూయల్ దొరకకపోతే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే మనం ఫ్యూయల్ ఉందని అనుకున్నాం. బట్ మనమైతే మహదేపురంలో ఉన్న పెట్రోల్ బంక్ వచ్చాం. అక్కడైతే ఫ్యూయల్ టైం పడుతుంది అన్నారు. ఇంకా మనం లేట్ చేసినామంటే ఇంకా మనకి టెంపుల్లో రష్ ఎక్కువ అయిపోతుంది. అందుకని అయితే మనం స్టార్ట్ అయిపోయాము. అప్పటికి మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకా ఈ ట్రాఫిక్లో మినిమం మనకంటూ ఒక 30 minutes పడుతుంది సిటీ క్రాస్ అవ్వడానికి. అంటే హొస్కోటకి వెళ్ళాలి, హొస్కోట నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి. అందుకని అయితే మనం ఇక్కడ స్కిప్ చేసేసి నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఐటీ గేట్లో అక్కడ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్దామని వెళ్తున్నాము. ఇక చూడొచ్చు లైక్ ఏంటంటే సో మార్నింగ్ ఒక 6 అయింది. 6 o'clockకే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే ప్రజెంట్ మనం వెళ్తుంది ఏంటంటే ఇది టిన్ ఫ్యాక్టరీ నుండి లైక్ ఐటీ గేట్కి వెళ్ళక షార్ట్ కట్. ఓపెన్గా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫ్యూయల్ తక్కువ ఉండి అది మార్నింగ్ 5కే లేచి 5:30కి అంతా స్టార్ట్ అయిపోయి లైక్ మినిమం ఒక 6 to 7 ఆ గ్యాప్లో మనం హొస్కోటకి వెళ్ళిపోవాలా, సో అక్కడైతే దేవుని చూడాలా అనే ఆశతో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే పెట్రోల్ బంక్ వచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బికాజ్ ఏంటంటే సో అక్కడ ఉన్న అతను అంటున్నాడు లైక్ ఫ్యూయల్ అయితే నేను వేయలేను. బికాజ్ ఏంటంటే సో యూపీఐ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ క్యాష్ అన్నాడు. ಯಾಕೆನಾ ಆನ್ಲೈನ್ ಇಲ್ವಾ? ಲೇಟ್ ಆಗುತ್ತಾ? ನೀವು ಫೋನಾಗೆ ಹಾಕ್ತಾರೆ, ಆಮೇಲೆ ನೀನು ಹಾಕಿಯಣ್ಣ, ಪರವಾಗಿಲ್ಲ. ಹಾಂ ఎట్లా ఏం చేద్దాము? మొన్న లీటర్ అయినా వస్తుంది. క్యార్పురం దాటుతుంది. క్యార్పురంలో అన్న ముందే వెళ్ళేదో పెట్రోల్ బంక్ ఇక్కడే హుస్కోటే ಕ್ಯಾರ್ಪುರ ಸಿಗ್ತಾ? ಅಣ್ಣ ನಿಮ್ಮ ಕಡೆ ಇದೆಯಾ ಕ್ಯಾಶು? ನೀನು ಪೆಟ್ರೋಲ್ వేసుకుందిరా? నమ్మకే ಹಾಕಿ అన్న. అండ్ అయితే ఇంకా తెలుసు కదా బెంగళూరు అంటే ఇంకంతా యూపీఐ ఆన్లైన్ పేమెంట్స్. ఎలా ఉంటుంది అంటే లైక్ రిసీవ్డ్ పేటిఎం పేమెంట్ ఆఫ్ 100 rupees అని ఉంటుంది. ఎక్కడికి పోయినా లైక్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ సో ఏం కొనుక్కున్నా మనకైతే ఇక్కడ కంప్లీట్ ఆన్లైనే ఉంటుంది. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం.
అయితే మనమైతే క్యాష్ క్యారీ చేయలేదు. అంటే ఏంటంటే మన దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, ఇలాంటి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే సో అతనైతే లైక్ ఓన్లీ క్యాష్ అని అయితే అంటున్నాడు. సో చూడండి, నేను అడిగాను అతన్ని లైక్ ఏదైనా కొంచెమన్నా వేస్తావా, లైక్ ఏదైనా సో మీకైనా వేస్తాను, మీరైనా వేస్తారని అడిగాను తర్వాత లేదా అన్న అయితే లేదన్నాడు. ఇంకా అయితే మళ్ళీ మనం స్కిప్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటికే మనమైతే 2 పెట్రోల్ బంక్ స్కిప్ చేసాం. అండ్ ఏంటంటే సో మన బండిలో అయితే లైక్ హాఫ్ లీటరే ఉంది. సో నాకైతే నమ్మకం, బికాజ్ ఏంటంటే నన్ను ఎప్పుడు ఈ బండి అయితే నేను ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఎక్కడైతే ఆగలేదు, నేనైతే నా డెస్టినీకి అయితే తీసుకెళ్తుంది. అలానే చెప్పి ఇంకా కేఆర్పురం దాటేసిన తర్వాత మనకి అక్కడ ఇంకొక బంక్ ఉందని చెప్పి అయితే తెలుసు. అందుకని అయితే సో త్వరగా అయితే సో ఈ ట్రాఫిక్లో మనం తప్పించుకొని వీళ్ళంత త్వరగా మనం హోస్కోట గుడికి వెళ్ళిపోదాం. సో గుడికి వెళ్ళిపోయి అక్కడైతే ముందుగా దర్శనం చేసుకుందాం అని అయితే అనుకున్నాము. సో కానీ ఇక్కడ మనం అయితే ట్రాఫిక్లో స్టక్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా ఇక్కడ సో మార్నింగ్ లైక్ వెజిటేబుల్స్ దింపుతుంటారు, ఫ్లవర్స్ దింపుతుంటారు. ఇది మార్కెట్ ఏరియా కాబట్టి కేఆర్ మార్కెట్ అంటారు దీన్ని. అందుకని అయితే నా ఫ్రెండ్ అయితే చెప్పాడు లైక్ ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉందని. నేనైతే ఎప్పుడు ఎవరిని మాట విన్నాను, బట్ నా ఫ్రెండ్ చెప్పాడని చెప్పి నేనైతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకైతే కోపం వచ్చింది. అరే ఇదేం షార్ట్ కట్ రా, ఆల్రెడీ ట్రాఫిక్ లైక్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని. బట్ కొంచెం ముందుకు వెళ్ళగా నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఇది బెస్ట్ రోడే, లైక్ మనం స్కిప్ అయితే చేసాం కేఆర్ మార్కెట్ అని. అండ్ తర్వాత మనం మళ్ళీ కేఆర్పురం అయితే స్కిప్ చేసేసి మళ్ళీ తర్వాత కేఆర్పురం నెక్స్ట్ స్టాప్ మనకైతే ఈ రోడ్ బాగా ఐడియా ఉంది కాబట్టి నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఇక్కడైతే ముందుగా అదే తెలుసు. సో ఇక్కడైతే లెఫ్ట్లో పెట్రోల్ బంక్ చూసాము, అందుకని అయితే మనం లెఫ్ట్ ఇండికేటర్ వేసాం. బట్ సడన్గా ఏంటంటే సో కారు వాడు సడన్గా దూరడం వల్ల, వెనకాల మిర్రర్ చూడకుండా సడన్గా దూరడం వల్ల సో నా ముందు వెళ్తున్న సార్ అయితే జస్ట్ మిస్ గుద్దేవాడు. బట్ నేనైతే సేఫ్, బికాజ్ అంటే నేను కొంచెం స్లోగానే వెళ్తున్నాను. ఇక ఫైనల్గా అయితే సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూపీఐ కూడా ఉందన్నారు, పెట్రోల్ వేస్తున్నారు. ఇంకా అయితే కొంచెం హ్యాపీ ఏంట్రా అంటే ఓకే. సో ఆల్రెడీ రెండు పెట్రోల్ బంక్స్ స్కిప్ చేసాం, బట్ ఇక్కడ కూడా ఏమంటే ఇంక ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నా. బట్ ఇక్కడైతే సో ఆయన అబ్బాయి అయితే చెప్పాడు లైక్ యూపీఐ ఉందని. తర్వాత అయితే మనం ఇక్కడ పెట్రోల్ వేసుకోవడానికి రెడీ అయిపోయాం. ఒకసారిగా హ్యాపీ అయిపోయా, అరే పెట్రోల్ లేదనుకున్నా, బట్ అయితే ఇక్కడ పెట్రోల్ వేస్తున్నారు ప్లస్ యూపీఐ కూడా ఉందని. సో ఇక్కడైతే మనకైతే సో ఇదేం పెద్ద లాంగ్ ఏం లేదు, లైక్ ఫ్రమ్ మారతల్లి ఇట్ వాస్ అరౌండ్ 20 కిలోమీటర్స్ కాబట్టి లైక్ ఒక 2 లీటర్స్ అయితే సరిపోతుందని చెప్పి నేనైతే 200కి అయితే పెట్రోల్ చెప్పాను. లైక్ అంటే ఏంటంటే సో 200కి అయితే పెట్రోల్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ అంటే యూపీఐ ఉంది కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. తర్వాత పెట్రోల్ వేసుకొని సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇంకైతే త్వరగా వెళ్ళాలి, బికాజ్ అంటే తెలుసు కదా లైక్ రష్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా లైక్ ఈ రోజు స్పెషల్గా ఏంటంటే హోలీ కాబట్టి ఇక హోలీలో సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఒకవేళ మళ్ళీ మనకేమో దర్శనం లేట్ అవుతుందేమో, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అయితే చాలా కష్టం. బికాజ్ ఏంటంటే బెంగళూరులో మీకు తెలుసు కదా లైక్ ఎండలు ఎలా ఉంటాయని. సో అందరూ అనుకుంటారు కానీ బెంగళూరు క్లైమేట్కి ఓకే అని. బట్ ఏంటంటే ఎక్కువ బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుసు క్లైమేట్ అనేది ఇప్పుడు బెంగళూరులో చేంజ్ అవుతుంది. లైక్ ఈవెన్ లైక్ సమ్మర్ టైంలో కూడా ఎక్కువ సన్నీ ఉండడము. బట్ మళ్ళీ నైట్ ఒక 6-7 అయిందంటే మళ్ళీ చాలా కూల్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ చూడొచ్చు లైక్ ఎంత కూల్గా ఉందో అని. సో ఫైనల్ అయితే మనం అయితే ఈ రోడ్లోకి వచ్చేసాము. మచ్చా వీడు దిగేసి స్లోగా పోతా ఉండు, పోయేసి ఆమెను అడుగుతా డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసి వస్తా. ఆమె వెళ్తుంది కదా అక్కడ, సో ఆమెని డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసి వస్తా కొంచెం ముందర రోడ్డు వరకు. ఇది నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. సో ఇంతకుముందు ఇక్కడ ఒక షాప్ ఉన్నింది, సో ప్రజెంట్ షాప్ అయితే లేపేశారు. ఎందుకంటే బిజినెస్ జరగకపోతే ఏం చేస్తారు వాళ్ళు కూడా. ಹಾಯ್ ಅಕ್ಕ, ತೆಲುಗುನಾ ಕನ್ನಡನಾ? ನಾನು ಅಲ್ಲಿ ಡ್ರಾಪ್ ಮಾಡೋಣ, ನಾನು ಡ್ರಾಪ್ ಮಾಡೋಣ ಬೇಕಾದರೆ ನಾನು ಅಲ್ಲಿ ಡ್ರಾಪ್ ಮಾಡ್ತೀನಿ. ಪರವಾಗಿಲ್ಲ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ನಾನು ಡ್ರಾಪ್ ಮಾಡ್ತೀನಿ. ಬೇಡವಾ? ಸರಿ, ಎಲ್ಲ ಒಬ್ಬರೇ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ ಡ್ರಾಪ್ ಮಾಡೋಣ ಅಂತ ಅಷ್ಟೇ. ಪರವಾಗಿಲ್ಲ, ಥ್ಯಾಂಕ್ ಯು. సో ఫ్రీ దర్శనానికి అయితే సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ సైడ్ వెళ్తాము.
కానీ ఆయన వచ్చి ఆయన చెప్తుండు మూడు నెలలు అవుతుంది, 3 నెలల నుంచి ఉంది అని. వచ్చా ఇదేమన్నా అర్థమైతే చదువురా ఇట్లే పోవచ్చేమో. సో ఇదైతే నాకేం తెలియదు. ఇక్కడ డోర్ బ్లాక్. సో ప్రతిసారి నేను ఇదే ఎగ్జిట్ అనమాట, నాకు ఇదే ఎగ్జిట్లో వచ్చేస్తా. ఏంట్రా అంటే తెలిసిందే కదా, టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. సో అర్చన పూజలు జరుగుతున్నాయి, కానీ ఇంకా యూట్యూబర్ లాస్ట్ టైం వీడియో చేసి చూపించాను, అందుకని సో ఇక్కడ ఉన్న స్వామి అయితే సపోర్ట్ చేసి మనకి అయితే చూపించాడు. ప్రజెంట్ లైక్ 8 వరకు, లైక్ డైలీ 7 to 8 అయితే క్లోజ్ ఉంటుందంట. అంటే ఏంట్రా అంటే సో ప్రజెంట్ మనం ఇంకొక 1/2 hour 1 hour ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత మళ్ళీ ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం. ఇవి ఎందుకు పెట్టేది? ఇవే నీకు నీ ఇంటికి ఏమన్నా చెడు చేపించుంటే నీకు ఎవరన్నా పెట్టే అంతా మంచిదే, పెట్టాలా బీర్లా ప్రతి ఒక్క దానికి మంచిదే. దీపావళి చల్లిపిండి, అది చల్లిపిండి కాదు, బెల్లం మామూలుగా చల్లిపిండి పెడతారు కదా మన సైడ్. చల్లిపిండి పెడతారు తినే మనమైతే ఇక్కడైతే ఉన్నాము. అంటే ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన వీడియోలో కూడా మనకైతే తెలియదు బీగాలు ఎంత ఎందుకు వేస్తారని. సో ప్రెసెంట్ అయితే సో మనకైతే ఒక సిస్టర్ అయితే చెప్తారంట లైక్ ఎందుకు అని చెప్పి. సో ఇప్పుడైతే బీగలు ఎందుకు వేస్తారంటే శత్రువులు ఉంటారు కదా, అందుకోసమే వేస్తారు వాళ్ళు. సో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మనకి చెడు చేసి ఉన్నా మళ్ళీ ఎవరన్నా మన మాట వినాలంటే వేస్తారు. సో లైక్ మీరు లైక్ మీరు కర్ణాటక అంటున్నారు, సో మీరు ఈ టెంపుల్ గురించి స్పెషల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? 2 words. ఇదే 2 months నుంచి వస్తున్నా, పర్వాలేదు బాగా జరుగుతుంది, అందుకోసమే వచ్చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మనకి ఆ బీగాలు ఎందుకు అని చెప్తే ఇన్ని రోజులు తెలియదు, బట్ ఇప్పుడైతే విన్నాము. ఏంట్రా అంటే సో లైక్ మనకి ఎవరైనా ఎనిమీస్ ఉంటారు కదా అంటే, సో ఆ ఎనిమీస్ మన కోసం ఏదైనా చెడు చేస్తుంటే కూడా అదైతే వెళ్తుంది. అంటే ఏంట్రా అంటే సో మనం ఎవరైనా మన మాట వినాలంటే కూడా మనం బీగాలు వినడం వల్ల అయితే మన మాట వింటారంట. సో అంటే ఏంటంటే సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు లైక్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఈసారి ఏంట్రా అంటే 4 times 5 times అయ్యాయి. అండ్ ఏంటంటే సో ఇక్కడ ఈ టెంకాయ కట్టే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకూడదు. అండ్ ఏంటంటే పర్టికులర్ డేలో పర్టికులర్ టైంలోనే కట్టాలని చెప్పి అయితే నేను విన్నాను. సో నాకైతే తెలియదు ఎగ్జాక్ట్గా, నేనైతే ఖచ్చితంగా ఎవరైనా అడుగుతాం సో ఏంటి అది నిజమా కాదా అని చెప్పి. సడన్గా టెంపుల్లో ఇంకా ఆరతిస్తున్నప్పుడు అయితే ఒక పర్సన్ మీదకి దేవత అయితే రావడం జరిగింది. సో నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఏంట్రా అంటే ఇది దేవుడికి సంబంధించింది కదా, నేను కంప్లీట్ దేవుడి గురించి కదా వ్లాగ్ చేస్తున్నాను, అందుకని అయితే నేను దాన్ని జస్ట్ చూపించాలంటే చూపించాను. అండ్ ఏంట్రా అంటే సో మన సైడ్ నుంచి అయితే మనం వాళ్ళ ఫేసెస్ అయితే బ్లర్ చేసాము, ఎలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. అండ్ అయితే క్షమించండి, లైక్ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, బికాజ్ నేనైతే ఏది తప్పు చేయాలని అయితే పోస్ట్ చేయలేదు. బట్ ఏంట్రా అంటే సో ఇలా ఉంటుంది మనం దేవుడి మీద భక్తి 100% పెడితే అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది.
ఈ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే సో దేవుడికి బ్యాక్ సైడ్ వాల్ ఉంది. ఈ వాల్ మీద కాయిన్స్ ఎందుకు పెడుతున్నారంటే మనం కాయిన్స్ ఏదైనా కోరిక కోరుకొని పెడితే అది అలానే స్టిక్ అయి ఉంటుంది. సో అది అలానే స్టిక్ అయిందంటే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుందని. అండ్ నేనేంటంటే మినిమం ఒక 4 కాయిన్స్ అయితే పెట్టాను. అండ్ చెప్తారు కదా లైక్ కోరికలు అయితే ఏం చెప్పకూడదని, అందుకైతే నేను కూడా ఏం కోరికలు చెప్పట్లేదు. బట్ ఏంటంటే సో నేను అనుకున్నవన్నీ పాజిటివ్గానే అనుకున్నా, అందుకని నేను కాయిన్స్ పెట్టిన వెంటనే అయితే నిలబడిపోతాయి. అండ్ కొంతమందికి ఏంటంటే సో కోరికలు పెద్దగా ఉన్నా లేక ఏంటంటే నిలబడడానికి ఆ కోరికలు తీరడానికి టైం పట్టినా కూడా ఏంటంటే కాయిన్స్ అనేవి చాలా టైం తీసుకుంటాయి అనమాట అక్కడ స్టిక్ అవ్వడానికి. తర్వాత మనమైతే ఇంకా మన కాయిన్స్ నిలబడిపోయాం, మనం వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేసేసాము. అందుకైతే మనం అయితే గుడి బయటకు అయితే వెళ్తున్నాము. అండ్ ఏంటంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను సో తెలుసు కదా మనం బేసిక్ ఏంటంటే సో హ్యుమానిటీ మీద వీడియోస్ చేస్తున్నాం. సో అందరిలాగా మన దగ్గర కంటెంట్ అనేది ఉండదు, కంటెంట్ అనేది మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఏంటంటే సో నేను ఏదైనా ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా నాకు కూడా ఏంటంటే సో ఎవరైనా సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అందుకని అంటున్నాను లైక్ సో నా వీడియో మీరు లైక్ చేసినప్పుడు కానీ లేకపోతే షేర్ చేసినప్పుడు కానీ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. అప్పుడైతే మనం ఇంకా 2-3 ఎక్స్ట్రా సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.